హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ జోషి వీరవల్లి. ఈరోజు ఈ వీడియోలో మనం బయట దాబా స్టైల్లో ఉండే ఆలు పరోటాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఆలు పరోటా చేయడం చాలా కష్టం అనుకుంటాం కదా, అలా కాకుండా మనం ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండినే తీసుకుంటున్నానండి. దీనివల్ల మనం చేసే చపాతీలైనా పుల్కాలైనా కూడా చాలా మృదువుగా మెత్తగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనేసి నేను ఆశీర్వాద్ వాడతాను. ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. తర్వాత దానిలోనే ఆయిల్ వేసుకుని మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట పక్కన పెట్టడం వల్ల చపాతీ అనేది కాస్త సెట్ అయ్యి ఇలా మృదువుగా అవుతుందండి. చూసారా ఎంత మెత్తగా అయితే చపాతీ పిండి రావాలి. ఇలా వస్తేనే మనం చేసి పరోటాలు అనేవి బాగా వస్తాయి. తర్వాత మీడియం సైజు 3 బంగాళదుంపలు ఉడికించుకుని పొట్టు తీసుకుని దాన్ని మెత్తగా స్మాష్ అయితే చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరుగుకున్న అల్లం తరుగును కూడా వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అల్లం తరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, అందుకే వేసాను. తర్వాత దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా పొడి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకోవాలి. తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా గిన్నె టైప్ చేసుకుని అందులోనే మనం కలిపి ఉంచుకున్న బంగాళదుంప ముద్దను పెట్టి ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలండి, ఒక బాల్ లాగా. తర్వాత పొడి పిండి ఎక్కువ వేసుకుని గట్టిగా కాకుండా ఇలా మెత్తగా అంటూ మనం పరోటాలు అయితే చేసుకోవాలి. చపాతీలు చేసుకుంటున్నట్టు గట్టిగా అయితే వత్తకూడదండి పరోటాలని, లోపల ఉన్న స్టఫ్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో మనం ఆయిల్ వేసి మనం చేసుకున్న పరోటాలను అయితే ఎర్రగా కాల్చుకోవాలి. అటు ఇటు కూడా చాలా జాగ్రత్తగా కాల్చండి, లేకపోతే లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ చక్కగా ఇలాగా అటు ఇటు కాల్చుకొని ఎర్రగా అయితే కాల్చుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఇంట్లోనే మనం ఈజీగా దాబా స్టైల్ పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని మనం ఇలా ఒత్తిగా అయినా తినేయచ్చండి, లేదంటే టమాటా కెచప్ వేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర చికెన్ గ్రేవీ ఉంటే దాంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఆ పరోటాలు ఎంత స్మూత్గా వచ్చాయో నేను చూపిస్తున్నట్టు. ఒక్కసారి నేను చెప్తున్నట్టు ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా చేశారంటే ఆలు పరోటాని మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఓకేనా అండి? అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.